ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభములు కలుగును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ఈ మంచి ఉదయకాలమును బట్టి నేను స్తుతిస్తున్నాము. వాక్యం ధ్యానిస్తుండగా నీ సహాయం మాకు కావాలి. బిడ్డలు అర్థం చేసుకునేలాగున్న కృప చూపండి. నన్ను యోగ్యునిగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి మీకు అందరికీ ప్రభువు నామములో శుభములు కలుగునుగాక. ఇవాటి వాక్య భాగము పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20 నుండి చదువుకుందాం. 20 నుండి 23 వరకు చదువుకుందాం. నా కుమారుడా, నా మాటలు ఆలకించు, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎటు నుండి వాటిని తొలగిపోనీయకు. నీ హృదయం ముందు వాటిని భద్రము చేసుకును. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకును ఆరోగ్యం ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. ఎందుకో ఆ హృదయముల నుండి జీవధారలు బయలుదేరతాయట. వాటిని కాపాడుకోవాలి. కాబట్టి హృదయాన్ని భద్రంగా ఉంచుకోవాలి. భద్రంగా ఎలా ఉంచుకోవాలి? ఎలా కేర్ తీసుకోవాలి? మన హృదయం మన మాటే వినదేమో. అలాంటప్పుడు ఎలా భద్రంగా ఉంచాలి? అందుకే మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మన దగ్గర విలువైనటువంటి వెండి, బంగారము, ఇంకా విలువైన వస్తువులు ఉన్నాయనుకోండి, వెంటనే బ్యాంక్కి వెళ్ళి లాకర్లో పెట్టేస్తాం, అక్కడ భద్రంగా ఉంటాయని. ఒకవేళ వాటికి భద్రత ఉండదేమో, కానీ దేవుని దగ్గర మన గుండెకు, మన హృదయానికి, మన మనస్సుకు భద్రత ఉంటుంది. హల్లెలూయా. కనుక మన హృదయాన్ని భద్రపరిచే ఆ దేవునికి మనము దాన్ని అర్పించాలి, సమర్పించాలి. ఈ సామెతల గ్రంథకర్తే 23వ అధ్యాయం 26వ వచనం అంటాడు, నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నేను భద్రం చేస్తాను. దాని గురించినటువంటి కేర్ నేను తీసుకుంటాను. నాకివ్వు. నువ్వు నాకు ఇస్తే నీ హృదయాన్ని ఏం చేస్తానంటే నేను నూతన పరుస్తాను. ఆ హృదయం నుండి నీకు నూతన స్వభావం వచ్చేలాగా నేను చేస్తాను. ఒకవేళ నీ గుండె చెడిపోయి రాతి గుండెలాగా ఉంటే దాన్ని నేను మాంసపు గుండెగా చేసి జాగ్రత్తగా ఉంచుతాను. అంతేకాదు, నా ఆత్మను నీ మీద ఉంచి, ఇదివరకు నువ్వు నా మాటలు వినట్లేదుగా, నా కట్టలను అనుసరించట్లేదుగా, ఇప్పుడైతే నా ఆత్మని మీద ఉంచి నా కట్టడలను అనుసరించేవానిగా నిన్ను చేస్తాను. నిన్ను నా బిడ్డగా చేసుకుంటాను, నా ప్రజగా చేసుకుంటాను, నిన్ను రక్షించుకుంటాను, నీకు అన్ని సౌకర్యాలు చేకూరుస్తాను. నా చేతికి ఇవ్వు నీ హృదయాన్ని అని ప్రభు అన్నాడు. ఇంతవరకు నీ హృదయం ఎవరి చేతిలో ఉంది? ఎన్ని మార్లు ప్రభువు నీతో మాట్లాడి ఉంటాడో కదా. భక్తుడైనటువంటి భానుమూర్తి అంటాడు, సిలువను చూచే కొలది నా రాతి హృదయం కరిగిపోతుంది ప్రభువా. మరి ప్రభు అన్నాడు కదా, నా కుమారుడా, నీ హృదయం నాకేమో, దేవునికి ఇవ్వు. ఆయనకు నీ హృదయాన్ని ఇస్తే ఆ హృదయాన్ని ఆయన ఆలయంగా మార్చుకొని అందులో ఆయన నివసిస్తాడు. ఆయన సొత్తుగా చేసుకుంటాడు. నీ ద్వారా ఆయన మహిమ పొందుకుంటాడు. కాబట్టి నీలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకో.
నీ హృదయం ఆశీర్వాదాల నిలయమైపోతుంది, ప్రేమ నిలయమైపోతుంది. నువ్వు ఆశీర్వదించావనుకో, ఆ ఆశీర్వాదము కార్యరూపం దాల్స్తుంది, దేవునికి మహిమ తీసుకొస్తుంది. అసలు ఉపదేశ సారం ఏంటంటే, పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన మనస్సాక్షి నుండి కలిగేటువంటి ప్రేమ. ఆ ప్రేమ శాశ్వత కాలం నిలిచేది, శాశ్వతమైనది, శాశ్వత రాజ్యానికి చేర్చేది. ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించుకుంటే, పరిశుద్ధాత్మ దేవుని హృదయంలో శాశ్వతమైన, శ్రేష్టమైన అగపే ప్రేమను కుమ్మరించి నేను ధన్యుణ్ణి చేస్తాడు. కనుక దేవుడు నీకు ఇచ్చిన ఆ హృదయము చాలా విలువైనది. ఈ మాటలు, దేవుని మాటలు నీ హృదయంలో నింపుకుంటే, వాటిని జాగ్రత్త చేసుకుంటే, వాటిని భద్రపరచుకుంటే, నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తాడు ప్రభు. ఉదయకాల సమయంలో ఈ మాటలను జాగ్రత్తగా విని, దేవునికి లోబడి నీ హృదయాన్ని కాపాడే, భద్రపరిచే యేసయ్యకు అర్పించు, సమర్పించు. దేవుడు నిన్ను దీవిస్తాడు. అటు కృప వింటున్న మీకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా హృదయాలను ఏలండి. మా హృదయాల్లో ఉన్నటువంటి బలహీనతలను, కల్మషాలను తొలగించండి. శ్రేష్టమైన నీ ప్రేమతో నింపండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ చేతుల్లో ఈ బిడ్డలందరినీ పెట్టుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.